మనం కొన్ని భయంకరమైన కేసులు వింటాం. సూసైడ్ చేసుకోవాలనుకునే కొందరు పేరెంట్స్ ముందు తమ పిల్లల ప్రాణాలు తీసేసి, ఆ తర్వాత వాళ్ళు చనిపోతారు. ఇది చాలా మందిని షాక్‌కి గురి చేస్తుంది. ఎందుకంటే ఇది పిల్లల మీద ఉండాల్సిన ప్రేమకి, పేరెంటింగ్‌కి పూర్తి వ్యతిరేకంగా ఉంటుంది. క్రూరంగా అలా చంపాల్సిన అవసరం ఏంటి? పాపం వాళ్ళని వదిలేసి వెళ్ళిపోయి ఉండొచ్చు కదా! అనే ప్రశ్నకి సమాధానం మనకు సులభంగా దొరకదు. దీన్ని అర్థం చేసుకోవాలంటే ఒక కఠినమైన వాస్తవాన్ని ముందు మనం అంగీకరించాలి. అదేంటంటే ఇలాంటి చర్యలు ఒక నార్మల్ థింకింగ్ నుండి ఎప్పుడు జరగవు. ఇవి ఆ పేరెంట్స్ మైండ్ ఒక తీవ్రమైన మానసిక పతనానికి గురైనప్పుడే జరుగుతాయి. ఒక ముఖ్యమైన విషయం, ఈ వీడియోలో మనం వాళ్ళ మనస్తత్వాన్ని అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తాం. ఇక్కడ అర్థం చేసుకోవడం అంటే ఆ చర్యని సమర్థించడం కాదు, కేవలం ఇన్వెస్టిగేట్ చేయడం మాత్రమే. నైతికంగా, చట్టపరంగా వాళ్ళు చేసేది ఒక పెద్ద నేరం. కానీ ఇలాంటి విషయాలు తెలుసుకుంటే, మానసిక సమస్యలు టైంకి గుర్తించకపోతే, ట్రీట్మెంట్ ఇంకా సపోర్ట్ ఇవ్వకపోతే అవెంత ప్రమాదకరంగా మారతాయో మనకొక అవగాహన వస్తుంది. సూసైడ్ టెండెన్సీ ఉన్న మనిషి మైండ్ చాలా డిస్టార్టెడ్‌గా ఉంటుంది. అంటే సరిగ్గా పనిచేయదు. వాస్తవాన్ని ఉన్నదున్నట్టు చూడలేదు. వాళ్ళు లైఫ్ ఇంకా డెత్‌ని చూసే విధానం మనతో పోలిస్తే పూర్తిగా తలకిందులుగా ఉంటుంది. వాళ్ళకి జీవితం అంటే అర్థం లేనిది, నిరాశ ఇంకా బాధతో మాత్రమే నిండిన నరకంగా కనిపిస్తుంది. మన లైఫ్ ఎక్స్‌పీరియన్సెస్‌కి ఒక ఎమోషనల్ వాల్యూ ఉంటుంది కదా! అది వాళ్ళ మైండ్‌లో పూర్తిగా జీరోకి పడిపోతుంది. ఇది కాయిన్‌కి ఒక వైపు. మనం భరించగలిగే కష్టాలని వాళ్ళు అంతులేని బాధల్లా ఎక్స్‌పీరియన్స్ చేస్తారు. అందుకే వాళ్ళ మనసులోని వాస్తవం మెల్లగా తారుమారవుతుంది. మరణం అంటే ఒక రిలీఫ్, విశ్రాంతిలా అనిపిస్తుంది. బాధ నుండి బయటపడే మార్గంగా కనిపిస్తుంది. ఇది ఆ కాయిన్‌కుండే రెండో వైపు. ఇలాంటి మైండ్‌సెట్‌కొచ్చినప్పుడు వాళ్ళొక నార్మల్ పేరెంట్‌లా ఆలోచించలేరు. వాళ్ళ లైఫ్ ఇంకా ఫ్యూచర్ మొత్తం బ్లాక్‌గా కనిపిస్తున్నప్పుడు, వాళ్ళ పిల్లల లైఫ్‌ని కలర్‌ఫుల్‌గా ఇమాజిన్ చేసుకోలేరు వాళ్ళు. ఇలాంటి ఇన్సిడెంట్స్ విన్నప్పుడు మీరొకటి అబ్జర్వ్ చేయండి. అవి ఎక్కువగా చిన్న పిల్లలున్న పేరెంట్సే చేస్తుంటారు. కిడ్స్ విషయంలోనే ఎక్కువ జరుగుతుంటాయి. ఎందుకంటే చాలామంది పేరెంట్స్ చిన్న పిల్లల్ని తమ జీవితంలో ఒక భాగంగా, తమ లైఫ్‌కి ఒక ఎక్స్‌టెన్షన్‌లా చూస్తారు. పిల్లల్ని ఒక సెపరేట్ ఇండివిడ్యువల్‌లా చూడరు. పేరెంట్స్ యొక్క సెల్ఫ్ ఇంకా ఐడెంటిటీ పూర్తిగా పిల్లలతో కలిసిపోయి ఉంటుంది. దీన్నే ఐడెంటిటీ ఫ్యూజన్ అంటారు. అందుకే పిల్లల్ని తమపై పూర్తిగా ఆధారపడిన వారిగా చూస్తారు. సాధారణంగా పిల్లలు పెరిగే కొద్దీ ఇలాంటి బాండ్ తగ్గుతుంది. అడల్ట్ అయ్యాక స్వతంత్రంగా మారుతుంది. కానీ మానసికంగా కుంగిపోయిన తల్లిదండ్రుల్లో ఈ ఫ్యూజన్ అనేది చాలా బలంగా అతిగా మారిపోతుంది. అందుకే పిల్లల్ని వదిలేసి వెళ్ళిపోవడం వాళ్ళకి తప్పుగా, అసంపూర్ణంగా అనిపిస్తుంది. రెండవది, జనరల్‌గా పిల్లల రెస్పాన్సిబిలిటీ 100% పేరెంట్స్‌దే. అందుకే వదిలేసి చనిపోతే పిల్లల ఫ్యూచర్ సఫరింగ్‌కి పూర్తిగా వాళ్ళే బాధ్యులవుతారు అనే భయం ఇంకా గిల్ట్ వాళ్ళలో చాలా బలంగా ఉంటుంది. వదిలేసి వెళ్ళిపోవడం అనేది పిల్లలకి చేస్తున్న ఒక అతిపెద్ద ద్రోహమని నమ్ముతారు. నా జీవితమే భరించలేనంత పెయిన్‌ఫుల్‌గా ఉంది. నేను వదిలేసి వెళ్ళిపోతే నా పిల్లలు ఇంకా ఎక్కువ సఫర్ అవుతారు కదా! అనే ఆలోచనలో ఉంటారు. కొన్ని ఇన్సిడెంట్స్‌లో పిల్లల్ని వదిలేసి చనిపోయిన పేరెంట్స్ ఉన్నారు. అలాంటి వాళ్ళ విషయంలో సొసైటీ ఏమంటుంది? పిల్లల్ని అనాథలను చేసి వెళ్ళిపోయారు. ఇప్పుడు వాళ్ళకెవరున్నారు? ఎవరు చూసుకుంటారు? వాళ్ళు జీవితాంతం సఫర్ అవుతారు అని అంటారు. ఆ పేరెంట్స్ కూడా సేమ్ అదే ఆలోచిస్తారు. కానీ అందులో ఒక డెడ్లీ డిఫరెన్స్ ఉంటుంది. మనకెన్ని బాధలున్నా జీవితం విలువైనదే అని అనుకుంటాం కదా! కానీ సూసైడల్ మైండ్ అలా అనుకోవడం ఎప్పుడూ ఆపేస్తుంది. వాళ్ళకి సఫరింగ్ ఒక హానిలాగా కనిపిస్తుంది. అండ్ ప్రాణం తీసుకోవడం ఆ హాని నుండి రక్షించుకుంటున్నట్టుగా అనిపిస్తుంది. అందుకే వాళ్ళ ఆలోచన ఇలా మారిపోతుంది. జీవితం అంటేనే సఫరింగ్. నేను పోతే నా పిల్లలు ఇంకా ఎక్కువ సఫర్ అవుతారు. కాబట్టి వాళ్ళని గూడా తీసుకెళ్ళిపోతే ఆ ఫ్యూచర్ పెయిన్ నుండి వాళ్ళని కాపాడగలను అని. వాళ్ళ మనసులో ఇది నా చివరి బాధ్యత అని అనుకుంటారు. నేను చేయబోతున్నది ఒక హత్య అని అనుకోరు. వాళ్ళు యాక్చువల్‌గా దాన్ని ప్రొటెక్షన్ అనుకోని చేస్తారు. ఆ ఫాల్స్ బిలీఫ్‌ని ఆ క్షణంలో అంత ఖచ్చితంగా నమ్ముతారు. మూడవది, సూసైడ్ చేసుకునే వాళ్ళలో చాలామంది సివియర్ డిప్రెషన్‌లో ఉన్నవాళ్ళు, ఇంతకుముందు వీడియోలో చెప్పినట్టు ఎప్పటినుండో ఒక బలహీనత మీద ఒక ఎక్స్‌ట్రీమ్ స్ట్రెస్ పడిన వాళ్ళు, లేదా ఇతర మానసిక అనారోగ్యాలు ఉన్న వాళ్ళే ఎక్కువగా ఉంటారు. ఇలాంటి మానసిక స్థితిలో ఉన్నప్పుడు వాళ్ళ మైండ్ చాలా సంకుచితంగా, ఆలోచనలు చాలా ఇరుకుగా మారిపోతాయి. దీన్నే టన్నెల్ థింకింగ్ లేదా కాగ్నిటివ్ కన్‌స్ట్రక్షన్ అంటారు.
వాళ్ళకి కేవలం 2 ఆప్షన్‌లు మాత్రమే రియల్‌గా అనిపిస్తాయి. అవేంటంటే పిల్లల్ని నాతో పాటు తీసుకెళ్ళిపోతే వాళ్ళు పూర్తిగా సేఫ్ అవుతారు. అదే నేను లేకుండా బ్రతికితే వాళ్ళు చాలా సఫర్ అవుతారు అని. నేను లేకపోయినా ఎవరైనా చూసుకుంటారు. కేర్ గివర్స్ ఉంటారు. పిల్లలు ఆ కష్టకాలాన్ని తట్టుకుంటారు. రికవర్ అవ్వగలుగుతారు అనే ఆల్టర్‌నేటివ్ ఫ్యూచర్ వాళ్ళ మనసులోకి అస్సలు రాదు. ఒకవేళ ఆ ఆలోచన వచ్చినా పిల్లలు చిన్నవాళ్ళు కాబట్టి దాన్ని డీల్ చేయగలుగుతారనే నమ్మకం వాళ్ళకుండదు. అందుకే వాళ్ళని కూడా తీసుకెళ్ళిపోతారు. సో, ఫైనల్‌గా ఏది రైటు, ఏది రాంగ్ అని చెప్పే అబిలిటీ, ఎథికల్ జడ్జ్‌మెంటు వాళ్ళకి పూర్తిగా ఉండదని కాదు. ఒక లెవెల్ వరకు అది ఉంటుంది. వాళ్ళు చేస్తున్నదేంటో వాళ్ళకర్థమవుతుంది. కానీ ఇలాంటి మానసిక స్థితిలో ఉన్నప్పుడు మనిషి ఎమోషనల్ జడ్జ్‌మెంట్ కొలాప్స్ అవుతుంది. పిల్లల ప్రాణం తీయాల్సొస్తుందనే వెయిట్ కంటే నేను పోయాక చాలా సఫర్ అవుతారు. దానికి కారణం నేనే అవుతాను అనే వెయిట్ వాళ్ళలో చాలా ఎక్కువుంటుంది. ఆ క్షణంలో అది వాళ్ళకి చాలా నిజంగా, అత్యవసరంగా అనిపిస్తుంది. ఇది పిల్లల మీద ప్రేమ లేకపోవడం వల్ల జరిగే సంఘటన కాదు. సైకలాజికల్‌గా పిల్లల మీదున్న ప్రేమ, భయము, బాధ్యత, తీవ్ర నిరాశ ఇవన్నీ కలిసి ఒక ప్రమాదకరమైన ఆలోచనగా మారడం వల్ల జరుగుతుంది. పిల్లల్ని ప్రొటెక్ట్ చేస్తున్నాను అనే ఒక డిస్ట్రక్టివ్ ఫాల్స్ బిలీఫ్‌లోకి కొలాప్స్ అవ్వడం వల్ల జరుగుతుంది. ఒక మనిషి మానసికంగా పూర్తిగా పతనమైనప్పుడు కొన్నిసార్లు ప్రేమ కూడా ఇలా ప్రాణాంతకంగా మారుతుంది.